నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మ. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అంటే ఇప్పుడు నేను అడగబోయేది కొంత బ్యూటీ ఉన్నా కూడా అంతే ఇరిటేషన్ ఉంటుంది అనమాట. ఏంటంటే హ్యాపీగా మొగుడు బయటికి వెళ్తానంటే, లేదా ఇప్పుడు జాబ్ చేసేటువంటి వాళ్ళు చాలా రోజుల తర్వాత ఊరు వెళ్ళి అమ్మని చూడడానికి వెళ్తానంటే నీట్గా అన్నీ సర్దిచ్చేసి కార్లో ప్యాక్ చేసేసి బయటికి పంపించేస్తారు. లేదా ఎక్కడైనా బయట ఫంక్షన్స్కి వెళ్తానన్నా, లేదంటే ఇంకెక్కడన్నా అకేషన్ లాంటిది ఏమైనా ఉంది అని అంటే నీట్గా బయట పంపిస్తారు, ప్యాక్ చేసి సరే వెళ్ళేసి రాని. వైఫ్ చేసే పని పంపించేసిన తర్వాత ఇంక స్టార్ట్ అవుద్ది మెసేజ్లో. ఎక్కడి దాకా వెళ్ళావు, ఏది ప్రతి 10 నిమిషాలకి కాల్ మెసేజ్ వాట్సాప్ వీడియో కాల్. ఇంటి దగ్గర స్టార్ట్ అవుతాడు, తీరా డెస్టినేషన్ వరకు వెళ్ళేంత వరకు గ్యాప్ లేకుండా మెసేజ్లు పెడుతూనే ఉంటారు. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు మధ్యలో అవే కాల్స్ మెసేజెస్ చూస్తూనే ఉంటాం మనం. అంటే గ్యాప్ ఉండదు, నీట్గా పంపించేస్తారు అనుకో. చూసేవాడికి ఎలా ఉంటుందని అంటే, అంత మంచి వైఫ్ ఇంకెక్కడ అసలు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు అన్నట్టు ఉంటుంది. కానీ మధ్యలో చేసే మెసేజ్లు ఎవరికి కనిపించవు. ఎందుకంటే పంపించేయటం కనిపిస్తుంది కదా, వెళ్ళారు బయటికి, మధ్యలో అది ఏం కనిపించదు. కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది ఏంటి ఎవరికి కనిపించదు కూడా. ఎలా ఉంటుందని అంటే ప్రతి సెకండ్ మెసేజ్ పెట్టే బదులు అది కూడా వెనక్కి రావచ్చు కదా, అదొక పాయింట్. కొంతమంది వైఫ్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అది పక్కన పెట్టేస్తే తీరా ఇంటికి వచ్చిన తర్వాత అలకలు పిలకలు దాని మీద. ఎలా అని అంటే, తిరిగేసి వచ్చావు కదా కొద్దిసేపు ఉండు. ఎక్కడ నేను తిరిగేసి వచ్చింది, నీ మెసేజ్లోనే సగం జీవితం. నేను తిరిగేసి వచ్చానా, తిరిగేసి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తిరిగేసి రావటం. మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు గ్యాప్ ఎక్కడిచ్చావు, నేను అక్కడ ఏమైనా ఎంజాయ్ చేసాను పోయి నీ మెసేజ్లకు ఆన్సర్లు చేసుకోవటం కదా సరిపోయింది మొత్తం. లేదు తిరిగేసి వచ్చావు కదా, కానీ కొద్దిసేపు ఆగు, ఆ మాత్రం ఆగలేవా? ఏం బయట మొత్తం ఊళ్ళు మొత్తం తిరిగేసి వచ్చినప్పుడు దిక్కులేదు, కానీ నా దాకా వచ్చినప్పుడే కోపం ఇవన్నీ వచ్చాయా నీకు? కొద్దిసేపు వెయిట్ చేయలేవా? ఆ మాత్రం తెలియట్లేదా నీకు? ఈ గ్యాప్లో మీకు ఎక్కడ ఎంజాయ్మెంట్ అనిపించింది చెప్పండి. అంటే ఎంజాయ్మెంట్ పక్కన పెడితే ఒక ఆత్మ ఘోష అయితే మాత్రం విన్నా. ఒక ఆత్మ ఘోష విన్నాను నేను ఇక్కడ. అది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందా? కాకపోతే ఈ ఓ పని చేయ, ఈసారి ఇంట్లో అందరు భర్తలకి భార్యలు అన్నీ సర్దుతారు కదా, అన్నీ సర్ది పెడతారు. తినడానికి, తాగడానికి, కట్టుకునేవి, తర్వాత పెట్టుకునేవి అన్నీ సర్ది పెట్టిన తర్వాత భర్త ఒక్కటి సర్దుకోవాలి. ఏంటది? భార్య సెల్ ఫోన్. అర్థమైందా? అమ్మ అన్నీ సర్దావా అనాలి, అన్నీ సర్దానంటది. అమ్మ కూడా అన్నాను, కూడా వస్తుంది. అయ్యో వస్తుంది కదా, ఎట్లాగో వస్తారు, డిక్కీలో అన్నీ పెడతారు. అన్నీ అయిపోయిన తర్వాత ముందు కార్ డ్రైవింగ్ సీట్లో ఉన్న, డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ సీట్లో ఉంటావు, డ్రైవింగ్ రావద్దు డ్రైవర్ పక్కన ఉంటావు, లేదంటే వెనకమాల సీట్లో కూర్చోగానే ఓకే అమ్మ బాయ్ ఇట్రా అని పిలవాలన్నమాట. భర్త ప్రేమగా ఏమన్నా ముద్దు పెడతాడేమన్నా అలా వస్తుంది. ఒక్క నిమిషం అమ్మ ఒక్కసారి సెల్ ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అని అనగానే ఇస్తుంది. ఇవ్వగానే జేబులో వేసుకుని, అంటే అక్కడ రెడీగా ఉండాలంటే ఎక్స్పర్ట్ మీద కాలేసి రెడీగా ఉండి జస్ట్ ఒక్కసారి అనగానే జేబులో జంప్. ఇప్పుడు చెప్పు నాకు, దాని దుంప దగ్గర నువ్వు తిరిగి వచ్చేదాకా నీకు నీ ఎంత మనశ్శాంతిగా ఉంటావో, తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మనశ్శాంతిగా ఉంటావు. చూసావా ఎంత గొప్ప రిలీఫ్ ఇచ్చాను, ఎంత గొప్ప ఉపాయం చెప్పాను నేను. ఊహగా వాస్తవం నువ్వు చేస్తే నువ్వు హీరో, లేదంటే జీరో. ఇదే భరించాల్సి వస్తుంది. దీన్ని ఇంత చిన్న విషయం చేయడానికి దాని మీద ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని దాన్ని ఎలా చెయ్యాలి, దా మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎన్ని మైళ్ళ స్టేజ్ లో ఉంటుంది, ఇదంతా ఎందుకబ్బాయి? డేర్ చేయాలంటే సంవత్సర కాలం సరిపోదు, జీవితకాలం. ఒక్క సెకండే యాక్సిలేటర్ మీద కాలు, డ్రైవింగ్ సీట్ రెడీగా, స్టీరింగ్ మీద ఇమ్మీడియట్ గా పిలవడము, సెకండ్స్ తీసుకోవడము, అగైన్ తొక్కితే దాని దుంపదేగా హైవే మీద ఉండాలా, రౌటర్ రింగ్ రోడ్ లో ఉండాలి కారు. అర్థమైందా? వెళ్ళిపోయేంత వరకు మనసు ప్రశాంతంగా ఉంది, కానీ రిటర్న్ వచ్చిన తర్వాత చూడాలి ఇంకా ప్రశాంతంగా ఉంటది. ఎందుకనంటే 2-3 రోజులు మాటలుండవు. అర్థమైందా? అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండదు. ఈ లోపు నువ్వు ఒక పెద్ద స్టోరీలు అల్లుకుంటానికి బోల్డ్ అంత టైం ఉంటుంది. నువ్వు ఇక్కడ ఊరికే బాధితుడిని మాట్లాడుతున్నావు కానీ అబ్బాయి, మీ మగాళ్ళంత స్టోరీ టెల్లర్స్, అద్భుతమైన స్టోరీ టెల్లర్స్ భార్యల పట్ల ఈ ప్రపంచంలో ఏ స్టోరీ టెల్లర్ అన్నా ఎవడికన్నా జనానికి చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా నాకు చెప్పు. చెబితే దాని దగ్గర ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తా. అబ్బే అబ్బా ఏం చెప్తారు సామే. భార్య ఫోన్లు చేస్తే ఈసుకొస్తుంది. ఫోన్ ఎవడు కొనిమన్నాడు? నీకు నువ్వే కొనిచ్చావు కదా.
నువ్వే కొనిచ్చావు. 1,00,000 రూపాయలు, 10,000, 25,000, 30,000 మోజెవరిది? నీదే. మరి దాన్ని వాడాలి కదా. పోనీ పక్కనాళ్ళకి చేసింది అనుకో, పక్కనాళ్ళకి చేసావని నువ్వే తిడతావు కదా. అందుకని నా మొగుడికి చేసుకుంటే పోలా, ఖాళీగా కూర్చొని ఉన్నా, ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఉన్నావు, ఏం చేసావు అని నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క మొబైల్ ఫోను, నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఆ ఖర్చుకి తిరిగి రిటర్న్ నీకే ఇస్తున్నప్పుడు ఆనందించవయా. బోరు కొట్టకుండా పెడుతుంది పెళ్ళాం మెసేజ్లు, చూడు. బోరు కొట్టకుండా నీకు సాఫీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, పెట్టు మెసేజ్లు, చూసావా. ఆ మెసేజ్లు ఇచ్చేసరికి ఎక్కడికి వచ్చావు అనగానే టింగ్ అని డ్రైవర్ అనుకో సడన్ బ్రేక్ వేస్తాడు, ఆపేస్తాడు. అరే ఎక్కడికి వచ్చావు అంటే సార్ ఇంటికి సార్ అంటాడు. అనగానే చూసావా, నీకు అసలు ఎంత దూరం ప్రయాణం చేసావు, ఎన్ని గంటలు ప్రయాణం చేసావు, మంచినీళ్ళకి, కార్లకి, టీలకి, కాఫీలకు కూడా ఆపకుండా నీ మెసేజ్లతో బిజీగా ఉండి డ్రైవర్కి ఒక మొక్క కూడా చెప్పవు, రే కాఫీ తాగాలి, టీ తాగాలనేసి. ఆ డబ్బులు ఖర్చులు మిగిలియా నీకు? మధ్యలో ఎక్కడైనా హోటల్కి వెళ్ళకుండా ఆ డబ్బులు ఖర్చులు మిగిలియా నీకు? ఎందుకంటే ఒక్క సెకండ్ అసలు ప్రపంచం ఏంటనేది తెలియనంత బిజీలో నీ భార్య నిన్నుంచి బయట ఫుడ్ తినివ్వకుండా నిన్ను ఆరోగ్యకరంగా ఉంచింది, పద్దాక టీలు కాఫీలు తాగనివ్వకుండా ఆరోగ్యకరంగా ఉంచింది, నీకు అలసట తెలియకుండా నీ ఇంటి ముందు ఉండేదాకా అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియకుండా అంత సుదీర్ఘమైన సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయించినటువంటి నీ భార్యకి థ్యాంక్స్ చెప్పాలయా నువ్వు. మరి తదాస్తు, గాడ్ బ్లెస్ యూ. స్వేచ్ఛనిచ్చేది మీరే. అసలు మీరు రిప్లైలు ఇవ్వడం, ఫోను కొనిచ్చిన రోజునే మెసేజ్లు పెడితే పూటకు ఒక్కటి కాదు రోజుకొకటే పెట్టమని, ఆ రోజుకు ఒకటే మెసేజ్ ఇవ్వడం మీరు స్టార్ట్ మీరు పెట్టాల్సింది పోయి, దీని దుంపదగా అమ్మాయి ఫోటో బాగుందో లేదో చూడరా అనగానే ఫోటో నచ్చంగానే ఎమ్మటే సెల్ఫీ దిగేసి ఫోనే వెళ్ళిపోద్ది. అప్పుడు మొదలవుద్ది దాని దుంపదగా. ఎక్కడుంది ఇది, ఎక్కడ పుట్టింది తెగులు? అక్కడ పెళ్లి చూపుల్లో ఫోటో దగ్గర నుంచి మొదలైనటువంటి తెగులు అంత తొందరగా ఎట్ట బాగుతుందయ్యా? చేను మొత్తం పాకదా? ఒక కొమ్మకి పుట్టిన తెగులే చేను మొత్తం తింటది చివరి వరకు కూడాను. పుట్టించింది ఎవరు? తెగులు పుట్టించింది ఎవరు? నువ్వే కదా. ఇలా ఉన్నావు చిన్ని, ఏం మాట్లాడుతున్నావు కన్నా? అరే భలే బాగున్నావురా నువ్వు, పొద్దున్నే చింపురు చుట్టూ నువ్వు చిరిగిపోయిన నైటీతో ఎంత అందంగా ఉన్నావో పెట్టింది ఎవడు? నువ్వే. అరే బ్రష్ కూడా చేసుకోకుండా కూడా నీ ముఖం చంద్రబింబంలాగా ఎంత వెలిగిపోతుందో అని పెట్టింది ఎవడు? నువ్వే కదా. ఆ తర్వాత దీనమ్మ పొద్దున్నే 10 అయినా ఇది బ్రష్ చేయదు, 11 అయినా బ్రష్ చేయదు, అయ్యో అనగానే ఆ మెసేజ్ ఇమ్మీడియట్గా చూపిస్తుంది, ఒరే నువ్వే కదరా నాకు అప్పుడు మెచ్చుకున్నావు అందుకనే నేను బ్రష్ చేయట్లేదు అంటది. అవునా? అది ఎవరో నేర్పింది? మీరు కాదా? మరి వాళ్ళ పిల్లం మా మెసేజ్లు పడుతుంది మేడం అంటే ఏం అర్థం ఏమన్నా ఉందా? న్యాయం ఏమన్నా ఉందా? ఒక్క మాట చెప్పండి, నాకు అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం అనిపిస్తుంది, ఏంటి? బ్రతుకు తెరువు కోసం ప్రపంచం మొత్తాన్ని చదివేసిన మూడికి పెళ్ళం పేజ్ ఎప్పుడు మిస్టరీయే. భలే చెప్పాలి. ఇండెక్స్ చదివే కొద్ది కొత్త 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 చాప్టర్. ఆ బుక్ కి ఇండెక్స్ రాసేదే పెళ్ళామయ్యా. అర్థమైందా? నీ బతుకు పుస్తకానికి ఇండెక్స్ రాసేది ఆవిడే. అర్థమైందా? అంటే అంత మేధావి, అర్థం చేసుకో. అదే కదా. కాబట్టి నువ్వు ఇండెక్స్ రాసే మేధావిని చేసుకున్నావు కానీ చివరి పేజీలో శుభం కార్డు వేసేటటువంటి ప్రింటర్ని చేసుకోలేదు నువ్వు. శుభం కార్డు మాత్రం పెళ్ళం వేస్తాను. మరి అద్భుతంగా అది నీ చేతిలో ఉంది. శుభం కార్డు వేయించుకుంటావు, అశుభం కార్డు వేయించుకుంటావు, అది కూడా నీ చేతిలోనే ఉంది. మళ్ళా నీ స్క్రిప్ట్ ఎట్లా రాసుకుని వస్తావో అదే డైలాగులు కదా ఇక్కడ పలికేది. సో నీ ఏదైనా కానీ నేను ఇక్కడ చెప్తున్నాను, అతిని ప్రోత్సహించద్దు ఎప్పుడు కూడా నాగరాజు. ఎప్పుడైనా కానీ మీకు మొదట్లో ప్రేమగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ మొదలవుతుందంటే పెళ్ళైన కొత్తల్లోనో లేకపోతే పరిచయం అయినప్పుడు ఉన్నటువంటి ఈ జాడ్యము, ఒకళ్ళ గురించి ఒకళ్ళు గంటలు గంటలు మాట్లాడుకోవాలి ఉంటే బాగుండే. ఎందుకంటే అప్పుడు ఆ లోపల కొన్ని ఓడతాయి కదా, హ్యాపీ హార్మోన్స్, లవ్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ సాటిస్ఫాక్షన్, ఆ హార్మోన్స్ ఊరతానే ప్రవహిస్తూనే 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 ఉంటాయి ఒంట్లో, ఎక్కడ ఆగిసావయ్యి. సో వాటి కంట్రోలింగ్ కోసము అవి మన చేత ఇలా పరిగెట్టిస్తాయి, మెసేజ్ల రూపంలోనూ, ఇంకొక రూపంలోనూ, సెల్ఫీల రూపంలోనూ, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అలా ఏమవుతుంది, సరదాగా మొదలుపెట్టినటువంటి ఒక పెగ్గు మందు చివరికి వచ్చేసరికి లివర్స్ చెడిపోయి ఆ తర్వాత ఎక్కడికి చేరతారు? హరిశ్చంద్ర ఘాటికి చేరతారు. అంతే కదా. ఆ విధంగా ఇక్కడ ఏమవుతుందనంటే దేన్ని ప్రోత్సహించాలి, ఏదైనా మితంగా ఉండాలయ్యా. అతి సర్వత్రా వర్జయేత్. అది భార్యలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. మీరేం చేస్తున్నారు అనంటే
నా భర్తే కదా, నా భర్త మీద సర్వ హక్కులు ఉంటాయని మీరు అనుకుంటున్నారు. ఉన్నాయి, కాదని అనట్లా. నీ భర్త మీద ఎప్పుడు సర్వ హక్కులు నీకుంటాయంటే, నీ భర్త నీ హక్కుల్ని హరించినప్పుడు, నీ భర్త నీ స్థానాన్ని దిగజార్చినప్పుడు, నీ భర్త నీకు కాకుండా పోయినప్పుడు, తన దుంపదగ గుంజి కిందకేసి కొట్టండి, గుంజి తీసుకురండి, ఏ చట్టం కూడా ఏమీ మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఆ చట్టం బోను కోర్టు మెట్లు ఎక్కేదాకా మీ యొక్క స్థితితోటి హక్కుల రూపంలోనో ఇంకొక రూపంలోనో ఇట్లా భయంకరంగా వాళ్ళని టార్చర్ పెట్టి కనీసం మనశ్శాంతి లేకుండా, ఇప్పుడు ఈ పెద్ద మనిషే ఉన్నాడు, పొద్దున్నే లెగిస్తే ఆ బ్రెయిన్కి ఎంత పని ఉంటుందో తెలుసా? చాలా పని ఉంటుంది. ఎంతమందిని ఇంటర్వ్యూ చేయాలి, వచ్చేవాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి సబ్జెక్టు బ్రెయిన్లో పెట్టుకోవాలి. వీళ్ళ నుంచి నేను ఏ విధమైనటువంటి సబ్జెక్టు తీసుకుంటే అది జనానికి వెళ్తుంది, ఆ జనానికి వెళ్ళినటువంటి సబ్జెక్టుని ఏ విధంగా నేను బిజినెస్ చేయాలి, బిజినెస్ చేసిన తర్వాత నేను జనాల్లో దాన్ని పోకుండా ఎలా కాపాడుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది స్టాఫ్కి నెలకు వచ్చేసరికి కొన్ని లక్షల రూపాయల జీతాలు ఇవ్వాలి, రోజు మెయింటెనెన్స్ ఖర్చులు ఉన్నాయి, నెలకి ఇంత సంపాదించాలి, ఆ సంపాదనని నేను ఖర్చు పెట్టడానికి నేను ఎంత చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఎంత ఉంటాయో ఇలాగే ప్రతి ఒక్క భర్తలోనూ ఉంటాయి. అది ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినంత ప్రైవసీ ఇవ్వండి. అంటే పని చేసుకునే ప్రైవసీ, దేన్నో తీసుకుని పోయే ప్రైవసీలు కాదు, స్పష్టంగా చెప్తున్నా. ఓకే, ఆ ప్రైవసీలు మీరు ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే భర్త నా భార్య ఏం చేస్తుందో అని ఒక మెసేజ్ పెట్టేటటువంటి ఆ ప్రేమని మీరు ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారు అంటే, ప్రేమని తీసుకొని ఎదవలు కూడా కొంతమంది ఉంటారమ్మా, ప్రేమ తెలియని ఎదవలు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు తల్లి. నా భార్య మాట్లాడితే బాగుండు, నా భార్యని హక్ చేసుకుంటే బాగుండు, అరే నాకు ఇంత కష్టం వచ్చింది, దాని దగ్గర దాని ఒళ్ళో మాత్రమే నేను సేదతీరగలను అనేటటువంటి పాజిటివ్ నేచర్ తోటి మీరు ఉండండి. ఉన్న రోజున మీ మధ్య ఎప్పుడూ కూడా పొరపచ్చాలు తారతమ్యాలు రానే రావు. వెధవల గురించి నేను మాట్లాడటం లేదు ఇక్కడ. ఓకే, స్వార్థపరుల గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. ఎవరైతే భార్యని గౌరవిస్తారో, ఎవరైతే భార్యని ప్రేమిస్తారో, ఎవరైతే భార్యకి విలువనిస్తారో నాగరాజు, వీళ్ళందరూ కూడా ఆ సెక్టర్కి సంబంధించిన భార్యలంతా కూడా మీ భర్తలకి కావలసినంత వ్యక్తిగత స్వేచ్ఛనివ్వండి. దయచేసి వాడి బుర్ర మీరే తినేస్తే ఇక ప్రొఫెషన్ మీద ఎక్కడ ఖర్చు పెడతాడు? ప్రొఫెషన్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద లైఫ్. ఓకే, ఆ ప్రయారిటీ అనేది లేకపోతే మీ జీవితం ఎక్కడికి వస్తుంది చెప్పండి? భర్తని కూడా మీ ప్రేమని పోయకుండా, మీ ప్రేమ అనేటటువంటి వాటర్ తోటి అతనిలో మీ పట్ల గౌరవాన్ని, ప్రేమని, ఆ యొక్క సంసార బంధాన్ని పెంచుకుంటూ పోవాలి. కానీ అది మొత్తాన్ని డ్రై చేసేటటువంటి ఇలాంటి యాటిట్యూడ్స్, మెసేజ్లు ఇచ్చో, ఇంటికి రాగానే తగులు పెట్టుకున్నావు, నీ వాళ్ళతో మాట్లాడావు కదా, నా వాళ్ళతో మాట్లాడలేదు కదా, నువ్వు దాంతో వెళ్ళావు కదా, నువ్వు వీళ్ళతో, అంటే నిజంగా వెళ్ళిన దాంతో అది ఎవరితో నేను వెళ్తే చెప్పులు తీసుకొని కొట్టండి, దాంట్లో నేను కూడా సపోర్ట్ వస్తా. కానీ ఇలాంటి వాటితోటి ఎంత జీవితంలో ఎంత మాధుర్యాన్ని కోల్పోతున్నారు. జీవితం చాలా చిన్నది నాగరాజు. ఒక గాత్రేయ గారు అంటారు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. ఎంత అర్థం ఉంది దాంట్లో. నువ్వు ఎన్ని సంవత్సరాలు నాగరాజు అని అంటే ఇది చెప్తావు, 35, 36, 30 చెప్తావు. వెనక్కి తిరిగి చూడు, నిన్న మొన్న 10th క్లాస్ ఇంట్రో చదివొచ్చి నిన్నే అక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ 36 సంవత్సరాలు నీ జీవిత ఆయుష్లో కరిగిపోయినాయి. ఇంకెంత పరిగెట్టాలి నీ కొడుకు కోసమో? వాడికి 36 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు పోషించాలి. అంటే నీ శక్తి ఎంత, నీ ఆలోచన ఎంత? వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో గుడ్ థింగ్స్ ఏమున్నాయి చెప్పు నాకు? మాధుర్యాలు ఎన్నున్నాయి? రాయండి అమ్మా. మీ ప్రతి భార్య ఒక పేపర్ తీసుకొని ఇటువైపు మీ జీవితంలో ప్రేమమయ సంఘటనలు రాయండి, ఇటువైపు మీకు ఇరిటేషన్ రాయండి. రెండిటికి బేరీజ్ వేసుకోండి. మీరు పడినటువంటి మానసిక క్షోభ కానీ, మీరు పడినటువంటి ఇరిటేషన్లే ఎక్కువ కనిపిస్తాయి. మీకున్నటువంటి ప్లస్లు, మీరు పొందినటువంటి ప్రేమపూర్వకమైన సంఘటనలు చాలా కొన్ని ఉంటాయి. ఎప్పుడు మనము ఆ ప్రేమని జుర్రుకోవాలి. ఈ జీవితం ఉన్నంత వరకే కదా, మనకి ఆయుష్ ఉన్నంత వరకే కదా. ఎందుకు ఇలాంటి చెత్త వాటిలతోటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? సెల్ ఫోన్ ఉన్నది ఎమర్జెన్సీలో వాడటానికి మాత్రమే తప్ప ఎమర్జెన్సీగా విడాకులకు పరిగెత్తిచ్చేటటువంటి దరిద్రమైన దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్స్ తెచ్చుకుంటూ ఎమర్జెన్సీ వార్డులకు పరిగెట్టిస్తున్నారు. దడలు తెప్పించి, గుండె దడలు తెప్పించి భర్తలకి. డోంట్ డూ దట్. భర్తలకి కూడా చెప్తున్నాను, మీరు కూడా భార్యలని కంట్రోల్ చేయాలనేటటువంటి పరిస్థితుల్లో మాత్రము మీ కాలు కింద చెప్పు కింద తేలో మాత్రము జీవిత భాగస్వామి కాదు. దయచేసి వాళ్ళకి కావలసినంత స్వేచ్ఛని, గౌరవాన్ని ఇచ్చి జీవితము
ఒక సంసార జీవితం అనేటటువంటి దాన్ని అద్భుతంగా ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ జీవితం లేదు అనంటే ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకండి, కానీ మోడువారిపోయి దాంట్లోనే బతుకుతూ చాలా అసహ్యకరంగా ఉంటుంది జీవితం, తెలుసా? చివరికి విశ్వం మీకేమి ఇవ్వదు, ఏమీ ఇవ్వదు. కాబట్టి ఆనందాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇస్తుంది. ఆనందంతో ఉండాలనుకోండి, ఆనందంతో నింపుతుంది. మీరు ఏది ఇస్తే తిరిగి మీ జీవితంలోకి అదే వస్తుంది. అదే నేను చెప్పదలుచుకున్నాను నాగరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.